తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సమరం ముగిసింది. రేపు ఉదయం 8 గంటల నుంచి 136 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం వరకల్లా ఫలితాలపై వెలువడే ఛాన్స్ ఉంది. ఈ నెల 16న మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఫలితాల కోసం అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు తమ పార్టీ గెలుపుపై బీజేపీ బోలెడు ఆశలు పెట్టుకుంది. 20 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లు గెలుస్తామనే ధీమాలో ఉంది కాషాయ దళం. ఇక ఫలితాల తర్వాత గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు చేజారకుండా యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసింది బీజేపీ. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. అధికార పక్షానికి బీజేపీ గట్టి పోటీ ఇచ్చిందంటున్నారు బీజేపీ నేతలు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సమరం ముగిసింది. రేపు ఉదయం 8 గంటల నుంచి 136 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం వరకల్లా ఫలితాలు వెలువడే ఛాన్స్ ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి అరుణ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అరుణ్, సువర్ణ, ఈ యొక్క తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అయితే రాబోతా ఉన్నాయి. దీని మీద కూడా బీజేపీ ఇప్పటికే భూస్థాయి నుంచి నివేదిక తెప్పించుకుంది. అంటే ఓటింగ్ సరళి ఎలా జరిగింది, బీజేపీకి పట్టున్న చోట్ల కూడా బీజేపీ ఏ విధంగా ఉంది, తర్వాత కొంతవరకు కూడా పట్టులేని చోట కూడా బీజేపీ ప్రదర్శన ఏ విధంగా ఉందని కూడా మొత్తం కూడా బూత్ స్థాయి నుంచి కూడా ఇప్పటికే నివేదిక అయితే తీసుకుంది. అయితే ఈ యొక్క ఫలితాలు, రేపటి ఫలితాలను మాత్రం ఇప్పటికే బీజేపీ కమలం నేతలు అయితే ఒక కసరత్, అంటే ఒక ప్లాన్ చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఎన్ని సీట్లు గెలవబోతున్నాం, ఉత్తర తెలంగాణలో ఉండే కార్పొరేషన్ లో ఎన్ని మేయర్ గెలవబోతున్నాం, అదేవిధంగా దక్షిణ తెలంగాణలో ఎన్ని మున్సిపాలిటీల్లో బాగా వేయబోతున్నాం, అదేవిధంగా దక్షిణ తెలంగాణ కార్పొరేషన్ లో ఏ విధంగా, అంటే మన పార్టీకి అనుకూలంగా ఏ విధంగా ఓటింగ్ సరళి జరిగింది, ఓటర్లు మన పార్టీ వైపు ఎలా మొగ్గు చూపారనే మొత్తం పూర్తి నివేదిక అయితే మాత్రం బూత్ స్థాయి నుంచి కూడా ఇప్పటికే పార్టీ అధిష్టానం రాష్ట్ర నాయకత్వం తీసుకోవడం, దాని మీద కూడా ఇప్పటికే లెక్కలు వేస్తూ, అదేవిధంగా రేపు ఫలితాల తర్వాత బీజేపీ ఒకవేళ అంటే అంగొచ్చిన చోట, అంటే అంగొచ్చిన మున్సిపాలిటీ అయినా పర్లేదు, కార్పొరేషన్ లా ఒకవేళ అంగొచ్చినట్లయితే మరి గెలిచినటువంటి కార్పొరేటర్లు కానీ, మున్సిపల్ కౌన్సిలర్లు కానీ, వీళ్ళందరూ కూడా అధికార పార్టీ వైపు వెళ్లకుండా, అంటే ప్రలోభాలకు, ఎలాంటి అధికార పార్టీ ప్రలోభాలకు లొంగకుండా కూడా పార్టీ నిర్ణయం మేరకు కూడా వాళ్ళు పార్టీకి పనిచేసే విధంగా, పార్టీ వైపుగా ఉండే విధంగా కూడా ఇప్పటికే ప్రణాళికలు రచిస్తూనే కొన్ని వ్యూహాలను అయితే బీజేపీ పదం పెట్టిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బీజేపీ మాత్రం ఉత్తర తెలంగాణ మీద గట్టి ఫోకస్ పెట్టి ఎన్నికల ప్రచారాన్ని మొత్తం అంటే ఉన్నటువంటి ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు, ఉత్తర తెలంగాణ ఉన్నటువంటి పార్టీ సీనియర్ నేతలు కానీ, ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా కూడా పార్టీ కోసం, అభ్యర్థుల గెలుపు కోసం మాత్రం తీవ్రంగా శ్రమించిన క్రమంలో మరి తెలంగాణలో ఉన్నటువంటి దక్షిణ తెలంగాణ కూడా ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి మహబూబ్నగర్ ఎంపీ డీకేఆర్, అదేవిధంగా ఉన్నటువంటి సీనియర్ నేతలంతా కూడా చాలా శ్రమించడం కూడా చెప్పుకోవచ్చు. అయితే ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణలో పోల్చుకుంటే మాత్రం పార్టీ మాత్రం ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి కార్పొరేషన్లు, మున్సిపాలిటీ మాత్రం గట్టి నమ్మకంగానే దిగింది. ఆ కోణంలోనే కూడా ఫలితాలను బీజేపీ అయితే ఆశిస్తా ఉంది. ముఖ్యంగా కూడా ఇప్పటికీ బీజేపీ మాత్రం 116 మున్సిపాలిటీ ఎన్నికలు జరిగితే అందులో ముఖ్యంగా దాదాపుగా కూడా 15 నుంచి 20 మున్సిపల్ చైర్మన్లు కైవసం కూడా బీజేపీ నేతలు ఒకవైపు చెప్తా ఉన్నారు. అదేవిధంగా కార్పొరేషన్, అంటే 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగితే దానిలో దాదాపుగా 3 నుంచి 4 కార్పొరేషన్ మాత్రం బీజేపీ కైవసం చేసుకోబోతుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి కరీంనగర్, అదేవిధంగా నిజామాబాద్, ఈ 3 కార్పొరేషన్లు మాత్రం బీజేపీ గెలుచుకుంటుంది. దక్షిణ తెలంగాణలో వచ్చేసరికి మహబూబ్నగర్ కార్పొరేషన్ మాత్రం బీజేపీ ఖచ్చితంగా గెలుచుకుంటుంది. అక్కడ అదేవిధంగా ఉన్నటువంటి సీనియర్ అయితే అంతా కలుపుకొని సమన్వయంతో పార్టీ కోసం అయితే గట్టిగా పనిచేశారు అని కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంచనా వేస్తా ఉంది. అయితే మరి రేపు వచ్చేటటువంటి ఫలితాలు బీజేపీకి ఏ విధంగా ఉంటాయనే ఒక ఉత్కంఠ అయితే బీజేపీ నేతల్లో నెలకొని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బీజేపీ ఎంపీలు అయితే బండి సంజయ్ గాని, అదేవిధంగా ధర్మపురి అరవింద్, రఘునందన్, అదేవిధంగా డీకేఆర్, అదేవిధంగా ఈటెల రాజేందర్, వీళ్ళందరూ కూడా ఒకవైపు తమ కాన్స్టిట్యూన్సీ లో ముమ్మరం చేసి పార్టీ గెలుపు అభ్యర్థుల కోసం చాలా శ్రమిస్తూనే మరి పార్టీని అక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ లో మేయర్, అదేవిధంగా డిప్యూటీ మేయర్ ఖచ్చితంగా గెలవాలనే లక్ష్యంతో అయితే బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా కూడా చాలా వరకు కూడా వారి యొక్క పరిధిలో ఉన్నటువంటి ఆ సెగ్మెంట్స్, అంటే వాళ్ళ యొక్క నియోజకవర్గాలు, వారికి పట్టుకున్నటువంటి ఏరియాలో మాత్రం బీజేపీ అయితే ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా మాత్రం ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా డోర్ టు డోర్ ప్రచారం, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర నాయకులు మేనిఫెస్టో కరపత్రాలతో మాత్రం ప్రచారం హోరెత్తించి బీజేపీ వైపు కేంద్ర ప్రభుత్వ పథకాలు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద